అత్తపెత్తనం, కోడలి పోరాటం తరహాలో ఇటు ఇరాన్ పెత్తనము, గల్ఫ్ దేశాల యొక్క పోరాటం మధ్యన ముందుగానే భారతదేశం గ్రహించింది. హార్ముజ్ జలసంధి మీద డిపెండెన్సీ తగ్గించుకుందన్నటువంటి లెక్కలని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. హార్ముజ్ జలసంధి నుంచి మనకి 2010లో 61.1% ఆయిలు ఇవన్నీ తెప్పించుకునేవాళ్ళం. అదే సందర్భంలో డార్డన్లెస్ ప్రాంతాలు అంటే ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి 7.9 ఒకవైపు, 27.8 ఇంకోవైపు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు నుంచి తీసుకొచ్చేటటువంటిది ఇప్పుడు 2021కి వచ్చేటప్పటికి 61%కి తగ్గింది. 2022కి వచ్చే 49.3% తగ్గింది. 2023కి వచ్చేటప్పటికి 35.2% తగ్గింది. 2024కి వచ్చేటప్పటికి 32.9% తగ్గింది. 2025కి 33%కి తగ్గింది. ఓవరాల్గా 33% ప్రస్తుతం మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం. మిగతా అన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచినే తీసుకుంటున్నాం అన్నటువంటి లెక్కలు చెప్తున్నారు.